దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 9వ తేదీ సెప్టెంబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము, నీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని మోయును. ఇది నీ దేవుడైన యెహోవా నిన్ను ఎత్తుకొనును. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 31వ వచనం. ఎంత గొప్ప వాక్యం కదా. ఈరోజు అద్భుతమైన వాక్యము నేర్చుకుందాం కదా. కారణం ఏంటంటే, చాలామంది చెప్తారు మోసేవాడికి తెలుస్తుంది విలువ అని. నేనే అవే కోట్స్ రాసుకున్నా. కానీ ఈరోజున వాక్యము అంటే దేవుడి గొప్పతనం నేర్చుకుందామా? నిజంగానే కన్నావు, కరెక్టే. దేవుడు ఒకవేళ మోసే బాధ్యత ఇంకొకరికి ఇచ్చాడు అనుకో, కన్న వాళ్ళ దగ్గర నుంచి సైతము. ఒక పిల్లాడిని 14 నెలలు పెంచుకున్నాడు ఒక వ్యక్తి, తల్లిదండ్రుల దగ్గర నుంచి కిడ్నాప్ చేసే. ఆ పిల్లోడు అక్కడే ఉండిపోతానంటున్నాడు, వెనక్కి రానంటున్నాడు. నిజంగా అంటే చాలా విషయాల్లో మనము మనది హక్కు ఉన్నా దేవుడు హక్కిస్తే తప్ప, ముఖ్యంగా ప్రేమ అంటూ ఉంటాం కదా. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆయన ప్రేమ ఇస్తే తప్ప, ఆయన ప్రేమ పుట్టిస్తే తప్ప దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగు ఇస్తే తప్ప, కనుక దేవుడు సమస్తమై ఉన్నాడు. ఆయన ఇస్తే తప్ప. ఈరోజు నేర్చుకుందామా? మరి నిజంగా మీరు బలపడుతున్నారా? దేవుణ్ణి దేవునిగా హెచ్చించగలుగుతున్నారా? దేవుని యందు నన్ను బలపరచు వాని యందు అన్న విధంగా చెప్పగలుగుతున్నారా? ఈ రోజున ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 31వ వచనము పూర్తి వచనము, ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయను. ఐగుప్తులో 10 అద్భుతాలు దేవుడు చేశాడు కదా. అరణ్యములో ఎన్ని అద్భుతాలు చేశాడు కదా. తర్వాత ఈ చోటుకి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలో మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకుని వచ్చిన సంగతి మీరెరుగుదురు. మోషే రివైజ్ చేసి చెప్పుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం. త్వరగా ఇంగ్లీష్లో చూసేసి వాక్యం లోతుల్లోనికి వెళ్తే, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, Deuteronomy chapter 1 verses 31. In the wilderness there you saw how the Lord your God carried you. ఆ యొక్క అరణ్యములో, ఆ ఐగుప్తులో ఏ విధముగా మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని భరించి ఉన్నాడో, క్యారీడ్ యు, సహించి ఉన్నాడో, క్యారీడ్ యు, మోసి ఉన్నాడో, క్యారీడ్ యు, తన్ని తాను మీన్ అంటే మీ భారము ఆయన మోసి ఉన్నాడుగా. ఇదన్నమాట. అంటే యాజ్ ఎ ఫాదర్ క్యారీడ్ హిస్ సన్. ఒక్క తండ్రి, ఇప్పుడు వరదలు చూస్తున్నాం కదా, తండ్రులు ఏ విధంగా బిడ్డలను ఎత్తుకుని ఆ వరద నీటిలోంచి వెళ్తున్నట్లు మనం చూస్తున్నాంగా. ఆల్ ద వే యు వెంట్ అంటిల్ యు రీచ్డ్ దిస్ ప్లేస్. అంటే ఆయన నిర్ణయించిన స్థలము వచ్చు వరకు నీ దేవుడైన యెహోవా నిన్ను మోసిన సంగతి. మరి నిన్న మనం చూసాము ఏ విధముగా యెహోషువాకి దేవుడు చెప్పాడు, నిన్ను నడిపిస్తుంది నేనే, నీ మార్గం అంతటిలో నేను తోడుగా ఉంటాను, నేను నీకు చెప్పినది చేర్చే వరకు. అదేవిధంగా యాకోబుతో చెప్పినట్లు చూస్తున్నాం కదా. యోసేపుని చెరసాలలో మోసాడు కదా. యోసేపుని పోతిఫర్ గృహంలో అన్నదమ్ములు గుంటలో పడేసిన దేవుడు మోసి తన భుజముల మీద పెట్టుకుని ఐగుప్తుకి ఏలికగా చేశాడు కదా. రండి, అటువంటి గొప్ప వాగ్దానం మనం నేర్చుకుందాం. మొట్టమొదట ద్వితీయోపదేశకాండం 4:31 చూస్తే, నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు. మొట్టమొదట దేవుని గుణం ఏంటి? కనికరము, జాలి, దయ, ప్రేమ, వాత్సల్యము, దీర్ఘశాంతము. ఇవి ఆత్మఫలాలు. నిన్ను చేయి విడువడు. ఎందుకు? నిన్ను బట్టి కాదు, ఆయన బట్టి. రెండవది, నిన్ను నాశనము చేయడు. ఎందుబట్టి? ఆయన ఓర్చుకుంటున్నాడు. మూడవది, పితరులతో ప్రమాణము చేసిన నిబంధన మరిచిపోడు. అంటే
మనమైనా తల్లైనా మరచును కానీ చూసా అంటే ఇంకొక వాక్యం చూసుకొని మనం లోతుగా వెళ్తే ద్వితీయోపదేశకాండము 32:6 మోషే చివరి మాటలు. బుద్ధి లేని అవివేక జనమా, యెహోవాకు ఏమనుకుంటున్నారు? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను అని చెప్పుతూ ఏమంటున్నాడు? ఏ విధంగా చెప్తున్నాడు? ఈ 40 సంవత్సరాలు దేవుడు మీకు తోడుగా లేడా? మీరు ఆయన సంతానము కాదా? ఆయన అరణ్యములో పాడైన ఎడారిలో నిన్ను పరామర్శించి కనుపాప వలె కాపాడి పక్షిరాజు గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు, ఏ విధంగా పక్షిరాజు ఆ కొనంత ఎత్తున బిడల్ని కట్టుంది కదా, అయితే వాటికి ఎగరడం నేర్పించడానికి వాటిని గూటిలోంచి తోలేసి కింద రెక్కలు ఆచుకుని పిల్లలు ఎక్కడ కింద పడిపోతాయా అని రెక్కల మీద ఎత్తుకుంటాయంటండి. ఇదిగో తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా నిన్ను నన్ను మోసాడు. అంటే ఎర్ర సముద్రమును 2 పాయలు ఎలా చేశాడో తెలుసా? ఆయన తన చేతులు పెట్టి మీరు దాటి వెళ్ళండి అని ఎప్పుడైతే ఆయన తన చేతులు పెట్టాడో ఎర్ర సముద్రము 2 పాయలైపోయిందండి. మోషే కర్రని చాపాడు, చేతిని చాపాడు. దేవుడు తన చేతులు పెట్టి చేతుల మీద నడిచిపోండి అని చెప్పాడు. మనకి తెలుసు కదా, కీర్తన 91:11 ఏమంటుంది? నీ మార్గం అన్నింటిలో యెహోవా నిన్ను కాపాడుటకు తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగులకుండా నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. చాలాసార్లు కొంతమంది పైనుంచి కింద పడతారు కదా, కానీ వారికి ఏమీ జరగకుండా ఉంటుంది కదా. మరి లోతైన వాక్యాల్లోనికి వెళ్ళిపోతే యెషయా గ్రంథంలో అంటాడు 46వ అధ్యాయంలో 3వ వచనంలో, యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరించు. మనం ఏం చేసినా కూడా తల్లి కదా, తెలుసు కదా. ఒక రోజున కుమారుడు వచ్చాడంట. అమ్మా నీ రుణం తీర్చుకోవాలి, ఏం చేయమంటావు, ఎలా నీకు ఇష్టము చెప్పమ్మా అంటే, సరేరా ఒక్కరోజు నాతో పడుకో చాలు అనిందంట. ఆ రోజు అయితే మా అమ్మతో నేను పడుకుంటున్నాను అనేటప్పటికీ ఆ యొక్క రే దాహం వేస్తుందిరా అనిందంట. ఆ నీళ్ళు ఇస్తే ఆ చేతులు వణికిపోయి ఆ నీళ్ళు అలాగా మంచం మీద పడిపోయినాయి అంట. తడిసిపోయింది పక్కంతా. లేచి అమ్మ లే అని చెప్పి ఆ యొక్క అమ్మను కూర్చోబెట్టి ఆ పక్కంతా సర్ది మళ్ళా పెట్టాడంట. మళ్ళా గంటకి ఒరే దాహం వేస్తుందిరా, మళ్ళా నీళ్ళు చేస్తే మళ్ళా నీళ్ళు ఒలికిపోయినాయి అంట. అయినా కూడా కొంచెం ఓచుకున్నాడంట. మళ్ళా 3వసారి ఒరే దాహం వేస్తుందిరా, మళ్ళా పడేసింది నీళ్ళు. అమ్మా ఏంటమ్మా నీకు తెలీదా? అప్పుడు అమ్మ చెప్పిందంట, అరే నీ నిద్ర ఇలా అయిపోతుంది, మరి నిన్ను ఏ విధముగా ఎత్తుకొని మోసానో, పెంచి పెద్ద చేశాను, చాలాసార్లు కన్న గర్భమా లేకపోతే పెంచిన హస్తాలా అంటే ఆలోచించండి. కన్నది నీవైనా మోసింది, పెంచింది, పెద్ద చేసిన వారి మీదకే కదా ప్రేమ పోతుంది. నిజంగా చాలా విషయాల్లో ఏమైనా మోయగలుగుతున్నామా? అనేక సార్లు నేను చెప్పేవాడిని, ఎప్పుడైతే ఒక బాధ్యత మా మీద ఉందో అనేక మంది చూడడానికి వచ్చారు, అనేక మంది చేయడానికి వచ్చారు, అనేక మంది చెప్పడానికి వచ్చారు, అందరూ వెళ్ళిపోయారు. కానీ మనము వీళ్ళందరూ అంటే చెప్పేవాళ్ళు, చూసేవాళ్ళు, చేసేవాళ్ళు, కానీ మోసేవాడు అక్కడ ఉండి ఆ ప్రోగ్రాం అయిపోయాక అంతా చక్కబెట్టి అక్కడ ఏమన్నా అల్లరి జరిగినా మళ్ళా దాన్ని కాపాడుకోవడానికి పల్లకీలో కూర్చున్న వాడికి కాదు, మోసేవాడికి భారం తెలుస్తుంది అన్నట్లు నిజంగా ఈరోజు ఈ భూమి మనల్ని భరిస్తుంది, ఈ భూమి మనల్ని మోస్తుంది.
ఆలోచించండి. భూమికి పునాది వేసినవాడు, భూమిని శూన్యములో వేలాడదీసినవాడు ఈ రోజున ఏమంటున్నాడు? గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరించబడిన వారిలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వార్లరా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరవి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించుకొనుచున్నవాడను నేనే. నేనే ఎగోయిమి, యహ్వే, ఐయామ్ దట్ ఐయామ్. దేవుడే సమస్తం అయి ఉన్నాడు. ఆయనే ఆది, ఆయనే అంతము. మరి ఇంతలో కనబడి అంతలో మాయమైపోతున్న మనము ఎప్పుడైతే మోషేకు బాధ్యత ఇచ్చి నడిపిస్తున్నాడో, ఒక దినం వచ్చింది, మోషే ఇంకా తట్టుకోలేపాడు. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 11వ వచనము, మోషే దేవునితో అంటున్నాడు, నీ వేళ నీ సేవకుని బాధ పెట్టితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారము నా మీద పెట్టనేలా. వాళ్ళు మాంసం కావాలంటారు, నీళ్లు కావాలంటారు, ఏవేవో కావాలంట. నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించి తిన. బిడ్డని కనేటప్పుడు ఇద్దరికి, తల్లికి బిడ్డకి కూడా ఎంతో మందిని దేవుడు అడిగాడు. పెద్దవారై వారు దారి తప్పిపోయి ప్రేమలు పెళ్ళిళ్ళు అంటుంటే, ఆ రోజున నీ తల్లి నిన్ను కనలేక నిన్ను నాకు సమర్పించిందే, ఈరోజు రెక్కలొచ్చి ఎగిరిపోయావా? నాకు అనేక సార్లు చెప్పాడు, గుడ్లు పొదిగి నీవు పిల్లల్ని పెట్టావు, అవి రెక్కలొచ్చి నీ వెళ్ళిపోయినాయి. అయితే ఎప్పుడైతే నువ్వు చెట్టును మోస్తావో నిజంగా చెట్టు నీతో కలకాలం ఉంటుంది కదా, అది వేసిన చోటే ఉంటుంది కదా, ఎదిగి ఫలించి అభివృద్ధి చెంది నువ్వు రాళ్ళేసినా నీకు ఫలాలను ఇస్తుంది కదా. ఆలోచించండి. ఇంకా ఏం చెప్తున్నాడో తెలుసా? నేనే ఈ సర్వజనమును గర్భమును ధరించి తిన, నేనే వీరిని కంటిన. పాలిచ్చి పెంచెడు తండ్రి పసి పిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు అని చెప్పుతూ, నా వల్ల కాదు, మాంసం అడుగుతున్నారు, ఎక్కడి నుంచి తేను ఈ ప్రజలను ఒంటిగా మోయిట? నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలచిన ఎడలా నన్ను చంపు అని చెప్తూ ఏమంటున్నాడు తెలుసా దేవుడు మోషేతో? 70 మందిని తీసుకురా, నీ ఆత్మలో పాలు వారి మీదకి నేను ఇస్తాను అని చెప్పుతూ ఏమని చెప్తున్నాడో తెలుసా? రేపటికి పరిశుద్ధపరుచుకునుడి, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10 కాదు, నెల దినముల వరకు నేను మీకు మాంసాన్ని ఇస్తాను అని చెప్పుతూ ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు మోషే ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు అంటాడు తెలుసా, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండము 11:23, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెను. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచుటకు దాన్ని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించినవాడు ఇలాగు సెలవిచ్చున్నాడు, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చిన. ఆయన నిన్ను మోసినవాడు, ఆయన జలములలో వెళ్తున్నప్పుడు నీకు తోడుగా ఉండి తన రెక్కల మీద, తన హస్తముల మీద, తన చాచిన బాహువుతో ఒక తండ్రి వలె, ఒక తల్లి వలె ఆయన నిన్ను ప్రేమించే దేవుడు, ఆయన నీకు తోడుగా ఉండే దేవుడు. అందుకనే అపోస్తల కార్యములు 13:18 ఈ విధంగా చెప్పబడుతుంది, అరణ్యములో 40 ఏండ్లు వారి చేష్టలు సహించెను. ఆయన మోసియున్నాడు, ఆయన మోసియున్నాడు. ఆ ఇశ్రాయేలీలు ఎన్నిసార్లు ఆయనని
ఎంతగా ఎన్నాళ్ళు వీరు లోబడనోళ్ళని ప్రజలు, తిరుగుబాటు ప్రజలు అని చెబుతూ దేవుడు కృంగిపోయాడో మనము చూడగలుగుతున్నాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 9వ వచనము ఎంత బాగా చెప్తుంది తెలుసా? వారి బాధ అంతటిలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేత ఓర్పు చేత వారిని విమోచించెను. ఆయన ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాను. నిన్ను నన్ను మోస్తున్నవాడు దేవుడు, నీకు నాకు సమస్తము ఇచ్చినవాడు దేవుడు. ఇదే ఆ శ్వాస, ఆక్సిజన్ ఫ్రీగా తీసుకుంటున్నాం. కరోనాకి ఎంత ఖరీదుకి అమ్మేశారు ప్రభునందు ప్రియులరా. ఒక్క గ్యాస్ ఆక్సిజన్ సిలిండర్ ఖరీదే అంతగా ఉంటే ఈరోజు దీని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు, నీ దేవుడు ఎంతగా నిన్ను హెచ్చిస్తున్నాడు. నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు కనికరము కలిగిన వాడు, కృప కలిగిన వాడు, ప్రేమమయుడు. ఆయన నిన్ను మోస్తున్నాడే. అందుకనే కదా ముగిస్తే మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇచ్చేదను. ఏమంటున్నాడు తెలుసా? నా భారము తేలికైనది, నా కాడి సులువైనది, మీరు నా కాడి ఎత్తుకుని నడువుడి. ఎందుకు? నేను దీనుడను, సాత్వికుడను, దీన మనస్సు కలవాడు. ఆయన యుద్ధ నేర్చుకోవాలి. దీన మనస్సు ఏర్పడేంత వరకు సాత్వికము, ఓర్పు ఓర్పు ఓర్పు. ఏ రోజునైతే నీ భారము నీవు మోస్తున్నాను అనుకుంటున్నావు, కాదండి, ఆయనే నిన్ను మోస్తున్నాడు. నీ బిడ్డ కోసం నీవు కుమిలిపోతున్నావు అనుకుంటున్నావు, కాదండి, ఆయన నీ కోసమే కాదు, నీ బిడ్డల కోసమే కాదు, నశించిపోతున్న వారి కోసము. దినమెల్లా విననొల్లని వారి వైపు నా చేతులు చాపుచు అని చెప్పి ఆయన ప్రాణం పెట్టి ప్రాణం విడిచాడే. ఆయన నిన్ను నన్ను మోస్తున్నాడు. ఈ భూమి ఒక్కసారి నేను మొయ్యను అని చిన్నగా కంపిస్తే చచ్చిపోతామే. ఆలోచించండి. భూమి తన మాట వింటుంది, ఆకాశము తన మాట వింటుంది, సమస్తము దాని అంటే దాని పని చేస్తుంది సృష్టి యావత్. ఒక్కసారి ఆ సర్పము నీ ఇంట్లోకి వస్తే నువ్వు పూజిస్తున్నావే, కర్రపెట్టి ఎందుకు కొట్టి చంపేస్తున్నావు? అదే సింహము నీ దగ్గరికి వచ్చేస్తే అడవిలోంచి చచ్చిపోతామే. అంటే ఎక్కడివెక్కడ దేవుడు ఆపు చేస్తూ ఏ నియమాన్ని బట్టి ఆయన నిన్ను నన్ను భరిస్తున్నాడు. మీ చింత యావత్తూ నా మీద వేయుడే. ఒక తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా మన యందు జాలిపడుతున్నాడే. ఆయనే కదా మనల్ని కన్నది, ఆయనే కదా తన రక్తము, విలువైన రక్తముతో కొన్నది. ఆయన తన కుమారుని పంపి దాస్యత్వంలోంచి, పాపములోంచి, శాపములోంచి మనల్ని విడిపించి ఆయన రాజ్య వారసులుగా చేసింది. ఈరోజు కన్నా తండ్రి తన కుమారుడు ఏ విధముగా యేసుక్రీస్తు, తండ్రి నీ చిత్తమే నెరవేరునుగా, తండ్రి మనం ప్రార్థించగలుగుతున్నామా? ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడే. భర్త భరించేవాడంటారే, తండ్రి మోసేవాడంటారే. ఈ రోజున ఒంటరి పోరాటం చేస్తున్న అనేక మంది సింగిల్ మదర్, కువైట్కు వచ్చిన అనేక మంది స్త్రీలు భర్త వదిలిపెట్టేయడం కానీ, భర్త చనిపోవడం కానీ, భర్త రోగంతో పడిపోవడం కానీ. ఆలోచించండి. ఈరోజు బిడ్డలు ఎదుగుతున్నారు, వీళ్ళు మోస్తున్నారు వాళ్ళ రెక్కల మీద. ఆలోచించండి. ఒక్కసారి దేవుడే, ఈ భూమి నాది, ఈ ఆకాశము నాదే. ఏ రోజునైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటామో, ఆయన చిత్తాన్ని నెరవేర్చు వారంగా ఉంటాము, సమస్తము ఆయనకి సాధ్యము. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఈ రోజు నుంచైనా
మన భారము ఆయన మీద మోపుదాం, మన సమస్తము ఆయన మీద మోపుదాం. నా సాక్ష్యం ఉంది, దేవుని వైపు నువ్వు చూచినప్పుడు ఆయన నీకు సహాయము, అత్యధిక సహాయము, ఆశ్చర్యకరమైన సహాయము, ప్రార్థన, నిజమైన ప్రార్థన, విరిగి నలిగిన ప్రార్థన ఎన్నో ఉన్నాయి కదా. ఈరోజు నుంచి అటువంటి గొప్ప కృప, దేవుని యొక్క గొప్ప ప్రేమ మనము గ్రహించేటట్లు, మనము అర్థం చేసుకునేటట్లు, దేవుని ప్రేమించు వారి కొరకు సమస్తము సమకూడి జరుగుచున్నవి అని చెప్తాడు. ఇంకొక చోటు చెప్తాడు, ఆయన్ని ఎందరు ప్రేమించిరో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరము కాలేదు. ఈరోజు దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా? దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచుతున్నావా? ఆయనే నీ విమోచకుడు, ఆయనే సర్వాధికారి. తల్లి అయినా మరచును కానీ చూడుము, నా అరచేతులలో నిన్ను చిక్కుకుని ఉన్నవాడినని దేవుడు సెలవిస్తున్నాడే. ప్రార్థన చేయన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ముదిమి వచ్చు వరకు చంకబెట్టుకుని మోసేవాడవు నీవే అని, మమ్మల్ని కరుణించేవాడవు నీవే అని, కృప చూపించేవాడవు నీవే అని మరి ఒకసారి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామము హెచ్చిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ఈ దీవెన ఆశీర్వచనం పలుకుచు నీ కృపకి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.